జక్కయ్య కుటుంబానికి సంతోషం, ఆనందం. అయితే మా కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం చూడాలంటే ప్రభువా నువ్వు మాలోనికి రాయా, మాతో ఉండయ్యా. నీకు వ్యతిరేకమైనది ఏది ఉన్నను మా దేహంలో, మా శరీరంలో, మా కుటుంబంలో అన్ని తీసి పడివేస్తాను. నీ అందే విశ్వాసం ఉంచుతాను అయ్యా. శత్రువు అయిన అపవాదితో పోరాడే దేవుడు నువ్వు కదా తండ్రి, నీవు ఉంటే నాకు చాలిక. దేవుని తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ గ్రామంలో ఈ కుటుంబానికి మీరు నడిపించినందుకు వందనాలు. మీ బిడ్డల జీవితాలలో ఎన్నో మేలు, ఎన్నో ఉపకారములు, ఎన్నో అద్భుతాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు. నెమ్మది లేని జీవితాలకు నెమ్మది ఇచ్చినందుకు వందనాలు. ఇక నువ్వు ప్రభా మీ బిడ్డలను దర్శించండి, నీ ఆత్మతో నింపండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినన్నా, నమ్మని వారికి శిక్ష ఉంది అన్నావు తండ్రి. నమ్మిన ప్రతి ఒక్కరు ప్రభా ఆయన ప్రతి దినము అనుదినము సువార్తను ప్రకటించమని మీరు వాక్యమును సెలవిచ్చారు తండ్రి. ప్రభా నేను అంగీకరించిన ప్రతి బిడ్డను నీ సువార్తను ప్రకటించి నీ సాక్షులుగా మరణం వరకు నమ్మకంగా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రభా వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన నష్టాన్ని బట్టి, వచ్చిన వేదనను బట్టి, వచ్చిన దుఃఖాన్ని బట్టి ఆగిపోక ముందుకు సాగిపోయి నీలోనే ఫలించే బిడ్డలుగా మీరు ఆశీర్వాదించండి, చేతి పనులు దీవించండి. ఈ కుటుంబం చుట్టూ అగ్ని కంచేసి కాపాడండి. దుష్టుడి పండంగం ఈ కుటుంబం పైన పడకుండా ఏస్తున్నాము ప్రతి శక్తులను కాల్చివేయండి. మీ బిడ్డలకు కావాల్సిన కృపను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసి మీ బిడ్డల జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించండి. సర్వ శరీరానికి మీ బిడ్డల సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని, బలమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రత్యేకంగా రోతమ్మక్కను దర్శించమని, ఈ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వాదించమని, ఈ ప్రాంతంలో నీ బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని, బలమైన మీ కార్యము జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ కుటుంబంలో ప్రతి అవసరతలు, అక్కర్లు ఏమైతున్నాయో, సమస్యలు ఏమైతున్నాయో అన్ని తొలగించి మీరే మీ బిడ్డల అవసరతలు తీర్చమని, మంచి ఆరోగ్యంతో నింపమని, ప్రత్యేకంగా అక్కకి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. మీ బిడ్డల హాస్టల్లో ఇంటికి వచ్చినారు జ్వరంతో బాధపడుతూ, ఆ జ్వరం నుండి ఏస్తున్నామని విడుదల దయచేయమని ప్రార్థన. ఏస్తున్నామని జ్వరాన్ని గద్దిస్తున్నాను తండ్రి, తొలగిపోవాలి మీరే తొలగించమని. నరాల వ్యవస్థను, కండర వ్యవస్థను, మూలుగల వ్యవస్థ, రక్త వ్యవస్థను తాకని తండ్రి మీరే స్వస్థపరచమని, మీ గాయపనస్థను తాకి స్వస్థపరచమని, మీ బిడ్డను బాగు చేయమని, ఆరోగ్యాన్ని దయచేయండి, చక్కని జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. ఆ బిడ్డల చుట్టూ అగ్ని కంచేసి మీరు కాపాడమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో తండ్రి నాయన ఈ కుటుంబం అందరినీ దీవించమని, రక్షణ లేని వారిని రక్షించమని, రక్షణ పొందేవారిని ప్రభా ఇంకా స్థిరపరచమని, ఆత్మీయంగా ముందుకు నడిపించమని, పడిపోకుండా ప్రభా మీరే బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.